18 ఏళ్ల యువతిపై పట్టపగలే కత్తితో దాడి చేసిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో జరిగింది. విశాఖలో తల్లి కూతుళ్లపై ప్రేమోన్మాది కిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన మరొక ముందే శివరాంలో యువతిపై హత్యాయత్నం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లయింది. ఇంట్లో ఉన్న యువతి అఖిలపై ఒక్కసారిగా ముసుగు ధరించి వచ్చిన అగంతకుడు కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం అవుతున్న ఇంటి బయటకు వచ్చి స్థానికులను అప్రమత్తం చేయడంతో దుండగుడు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న బాధిత యువతిని చీపురుపల్లి సామాజిక ఆసుపత్రిలో చికిత్స అనంతరం విజయనగరం ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కత్తిపోట్లకు గురైన యువతి అఖిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధిత యువతి అందించిన ఆనవాళ్లు ఆధారంగా నిందితుడు ఇదే గ్రామానికి చెందిన ఆదినారాయణగా గుర్తించారు. నిందితునికి సహకరించినట్టుగా భావిస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు తదితరులు ఇతర పోలీసు సిబ్బందితో ఘటనకు సంబంధించి గంటల వ్యవధిలోనే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గరివిడి మండలం శివరాం గ్రామంలో ఒక 18 years old అమ్మాయి ఆమె ఇంట్లో యుటెన్సిల్స్ వాష్ చేస్తుండగా వచ్చి ఆమె మీద అటాక్ చేయడం జరిగింది. ఆమెను 2 చోట్ల పొడవడం జరిగింది. ఒక నైఫ్తో పొడిచి పారిపోవడం జరిగింది. కొంతమంది వాళ్ళను చేసి కూడా చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయి కండిషన్ స్టేబుల్గా ఉంది. అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, తర్వాత విజయనగరం మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అమ్మాయి కూడా స్టేబుల్గానే ఉంది. కొంతమంది అనుమానితులు మా కస్టడీలో ఉన్నారు, వారిని విచారిస్తున్నాము. సో త్వరలోనే మీకు డీటెయిల్స్ తెలియజేస్తాము. ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల నుంచి జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కోసము ఈ క్లూస్ టీము, తర్వాత డాగ్ స్క్వాడ్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. త్వరలోనే ఈ కేసు ఫైనలైజ్ చేసి మీకు డీటెయిల్స్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ.